శ్రీమాత్రే నమః. మన నరసాగ్రారులు ఏం చేస్తున్న శ్రీ పొంతనమసలమ్మ వారి 39వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మేము అమ్మవారికి జలాభిషేకం అంటే వచ్చే సంవత్సరం 40వ సంవత్సరానికి ఆలయ నిర్మాణం పూర్తవ్వాలని ఒక సంకల్పం చేశాం. అది కూడా మొన్న శుక్రవారం నాడు మొన్న కుంకుమ పూజల నాడు అమ్మవారు నది జలాభిషేకం చేయమని మనసులో కలగజేసింది. అది శాంతియుతంగా అందరికీ బాగుండాలని చెప్పి చేసేటువంటి కార్యక్రమం కనుక ఇది మనందరం కూడా చేసుకునేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మా ఆలయ కమిటీ కానీ అలాగే నరసాగ్ర ప్రజలు కానీ భక్తులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరిస్తున్నారు. అలాగే అందరికీ కూడా అమ్మవారి జలాభిషేకం చేత అందరికీ శుభం కలగాలని చెప్పి మేము కోరుకుంటూ చేస్తున్న కార్యక్రమం ఇది. ఇట్లు శ్రీ పొంతనమసలమ్మ ఆలయ కమిటీ అలాగే మా నరసాగ్రహారం న్యాయ బ్రాహ్మణ సంఘం, నరసాగ్రహారం ప్రజలు, భక్తులు, హనుమాన్ భక్త సమాజం 50 మంది మా భీమవరం పట్టణ నరసాగ్రహార ప్రముఖుల అందరి సహాయ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ మహోత్తర కార్యక్రమానికి అందరూ కూడా ఆనందించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. రాత్రే మేము ఒక చిన్న విషయం అనుకోవడం జరిగింది. అమ్మవారికి అభిషేకం ఊరేగింపు బయలుదేరే టైంలో ఒక్క 4 చినుకులన్నా పడితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. ఆ వరుణదేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దిగ్విజయంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. మేము ఎదరికి వెళ్తున్నాం కనుక ఈ కార్యక్రమం అందరూ సహకరించాలనుకుంటున్నాం. జై శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.
శ్రీ 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 కుంతల ముసలమ్మ వారి 39వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక నరసయాగ్రామం నాయి బ్రాహ్మణుల యువజన సంఘం ఆధ్వర్యంలో గత 39 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఎంతో భక్తి శ్రద్ధలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నరసయాగ్రహారం చుట్టుపక్కల జనాలతో పాటు అందరూ కూడా కార్యక్రమం సహకరించి ఎంతో ఆనందంగా చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మధ్యలో ఒక సంవత్సరం తల్లికి ఎవరు కొంచెం ఇబ్బంది కలిగితే ఆ మహిమ చూపించుకుని మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం నుంచి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ కూడా శ్రీ కుంతల ముసలమ్మ వారి ఆశీస్సులు నరసయాగ్రహం కాదు భీమవరం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం గుడి లేపవలసి ఉంది, నిర్మాణం చేయవలసి ఉంది. ఎందుకంటే రోడ్డు హైట్ అయింది కాబట్టి ఆ నిర్మాణం కూడా జరిగి దిగ్విజయంగా నెక్స్ట్ సంవత్సరం నుంచి పూర్తిగా ఉత్సవాలు 5 రోజులు కూడా పూర్తి కార్యక్రమాలతో జరగాలని మా అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భవాని, జై మాత. ఈరోజు 5వ వార్డులో శ్రీ కుంతల ముసలమ్మ వారు 39వ ఒక సంవత్సరం సందర్భంగా ఈరోజు నాయ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి కట్టుడిగా ఉండి ఐకమత్యంతో మేము కుంతల ముసలమ్మ అమ్మవారికి సేవ చేస్తే అమ్మవారు మాకు ఆశీస్సులు ఎలవేలా ఉంటాయని ఒక నమ్మకంతో వారందరూ కూడా సంవత్సరం పొడుగు కూడా వారి అమ్మవారు గుడి యోగక్షేమాలు చూస్తూ, అలాగే సంవత్సరానికి ఒకసారి ఉగాది వెళ్ళిన 4వ రోజు 3వ రోజు 5వ రోజు చాలా అంగరంగ వైభవంగా ఈ 4-5 రోజులు కూడా స్వామి అమ్మవారు ఇదో ఒక కార్యక్రమం చేస్తూ, అలాగే తనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారు సేవ చేసుకోవడం మనకి మానవుడుగా మనకి ఎంతో అదృష్టం. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే పూర్వజన్మ సుకృతం, పెద్దల ఆశీర్వాదం, దైవ అనుగ్రహం ఉంటేనే మనం ఇటువంటి కార్యక్రమాలు చేయగలం. లేదంటే మానవుడి దగ్గర ఎంత ద్రవ్యం ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు. ఎందుకంటే అన్నా సమారాధన అనేది ఎంతో మనకి ఒక ప్రత్యేకత అనేది. 10 మంది మనం లక్షలు కోట్లు ఇచ్చినా తృప్తిపరచడం, కడుపు నిండా ఆ ప్రసాదం అమ్మవారి ప్రసాదము ఇచ్చేపాటికి వారు తీసుకునేపాటికి ఎంతో ఆనందపడతారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మన 5వ వార్డులో కుంతల ముసలమ్మ నాయ బ్రాహ్మణ సేవా సమితి వారికి నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మగవారికి గుడి వెనకాల, ఆడవారికి అమ్మవారి గుడి ఎదురుకుండా మగవారికి గుడి వెనకాల కడగనివ్వకండి చెప్పండి. ఈ మైకి ద్వారా కూడా భోజనం చేసే వారికి విజ్ఞప్తి, మీరు డివైడర్ మీద కడక్కండి. మీరు ప్లేట్లు ఎక్కడైతే పాడేస్తారో అక్కడే చేయగలుక్కోండి. ఇది చాలా ముఖ్య విజ్ఞప్తి. ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ వారు మాకు సహకరించారు, మేము వాళ్ళకి సహకరించాలి. అలాగే ప్లేస్ బోర్డు ఉంది, ముందు కొద్దిగా వడ్డించుకెళ్ళండి, తర్వాత కావాలంటే పెట్టండి. చెప్పండి వడ్డించేటప్పుడు మళ్ళీ 2 పెడతామని చెప్పండి. అలాగే తినేవారికి కూడా చాలా విజ్ఞప్తి, మీరు తినేసిన ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు, వాళ్ళకి మనం సహకరించాలి. మీరు తినేసిన కాబట్టి డివైడర్ చేతులు కడకండి. ఇది చాలా ముఖ్యమైన భోజనం చేసే వారికి విజ్ఞప్తి. ముక్తాహార విడంబమాన విరసస్వ కుంభంబుదరి కాశ్మీరా గురువాసిరాంగరుచిరే కాశీపురాధీశ్వరి దిశాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి.